ఇక్కడ మీరు ఇందాక మనం ఒకటి మర్చిపోయాం. సో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్ ఫర్ ది క్యాండిడేట్ టు కంటెస్టెడ్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్స్? సో లోక్సభ ఎలక్షన్స్కి పోటీ చేయాలంటే వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఏంటి చెప్పు. ఈ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకా సార్ నో 25 years. సి మస్ట్ బి ద ఏజ్ ఆఫ్ 25 years. ఇంకా he must be a sound mind person or he must not unsound mind person. ఇంకా he must be a చెప్పండి. సో అది ఎప్పుడంటే ఆఫ్టర్ ఎలక్షన్. Once he elected as a member to the either Lok Sabha or Rajya Sabha, he should not get any profit from the any other agencies. సో అట్లా కనుక నువ్వు అదర్ ఏజెన్సీ నుంచి ఏదైనా ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నట్టుంటే సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ 101 యువర్ మెంబర్షిప్ ఈజ్ డిస్క్వాలిఫైడ్. అది కాదు గవర్నమెంట్ దాంట్లో నుంచి. ఓకే, ఈ మస్ట్ బి ద ఇండియన్ పౌరుడు అయి ఉండాలి, 25 సంవత్సరాల వయసు ఉండాలి. సో పార్లమెంట్కి ఎన్నిక అవ్వడానికి కావలసినటువంటి అర్హతలు ఉండాలి. సో అతను ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఉండకూడదు అని అంటారు, కానీ మనకున్నటువంటి అందరూ కూడా క్రిమినల్సే. సో దీస్ ఆర్ ది సో ఎడ్యుకేషన్, దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్. ఈవెన్ illiterate ఆల్సో ఎలిజిబుల్ టు కంటెస్ట్ ద పార్లమెంట్. ఇప్పుడు 1949లో 1950 జనవరి 1950లో ఇండియన్ లిటరసీ రేట్ ఓన్లీ 14%, 14 to 20% అనుకుంటా, 20% అనమాట. సో 20% ఉన్నటువంటి భారతదేశంలో సో చదువుకున్నవాడే రాజకీయాల్లో పోటీ చేయాలనే నిబంధన పెట్టుంటే సో మనకంత వచ్చేది కాదు కదా. అందుకని చెప్పేసి ఏంటంటే ద కాన్స్టిట్యూషనల్ మేకర్స్ సో ఏం చేశారంటే ఈవెన్ ఇలిటరేట్ కూడా పోటీ చేయొచ్చని పెట్టారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 75% లిటరసీ వచ్చింది కాబట్టి చదువుకు మినిమం ఎడ్యుకేషన్ కనుక రాజకీయాల్లో కూడా పెడితే అది కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. ఎవరు చేయాలండి? వాళ్ళే చేయాలి. మరి వాళ్ళు చేస్తారండి. చిన్న ఎగ్జాంపుల్, సో ఇందాక ఒక సెమినార్ జరిగింది, ఇందాక సెమినార్ ఒకటి జరిగింది, 3 to 5 సెమినార్ ఒకటి జరిగింది. మాడబూర్ శ్రీధర్ గారు అని ద ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇండియా, అతను ఒక లెక్చర్ ఇచ్చాడు. సో వీటి గురించి మాట్లాడుకుంటూ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ రాజకీయ నాయకుల గురించి. సో ఒక అతను సుప్రీంకోర్టులో ఫిల్ చేశాడంట. ఏమని ఫిల్ చేశాడంటే ఈ రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి నేరస్తుల్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించమని చెప్పేసి కోర్టులకి పిటిషన్లు వేస్తుంటే సో మీరు వాళ్ళు నిరోధించట్లేదు అట్లీస్ట్ వాళ్ళు ఏమేమి చేశారో మాకు తెలియజేయండి అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారంట. అంటే ఏ మెంబరు ఏది చేశాడు, వాడికి ఉన్నటువంటి కేసు లిస్ట్ ఏంటని చెప్పేసి అని కేసు వేసాడంట. ఎప్పుడైతే కేసు వేసాడో సుప్రీంకోర్టు ఏమైంది, దాని మీద ఒక రూలింగ్ ఇచ్చిందంట. సో ఏ పొలిటికల్ లీడర్ కింద ఎన్ని కేసులు ఫైల్ అయినాయి అన్న లిస్ట్ అంతా కూడా తీసుకోమని ఎలక్షన్ కమిషనర్కి ఆర్డర్ వేసింది. సో వెంటనే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్కి ఆర్డర్ వేసిందో వీళ్ళు పార్లమెంట్లో ఈ మెంబర్స్ అందరూ కూడా ఒక మీటింగ్లో వీళ్ళేంటి ఒక జీవో తీసుకొచ్చారంట. ఏం జీవో అంటే లోక్సభ పార్లమెంటరీ మెంబర్స్కి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు కూడా బయటికి ఇవ్వటానికి వీలు లేదు అని ఒక జీవో తీసుకొచ్చారంట. ఒక మెంబర్కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. అంతేకాకుండా
ఆ జీవోని కోర్టులు కూడా ప్రశ్నించడానికి వీలు లేదని చెప్పేసి జీవో ఇచ్చారంట. చూసారా, ఆ జీవోని కోర్టులు కూడా ప్రశ్నించడానికి వీలు లేదంట. సో దాంతో ఎవరైతే కేసు వేసాడో అతను మళ్ళీ ఈ జీవో కాపీని తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో వేసాడంట. సో మీరేమో నాకు డీటెయిల్స్ ఇమ్మని చెప్పేసి నాకు ఆర్డర్ ఇచ్చారు. సో ఆర్డర్ తీసుకుని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను, ఈలోపు గవర్నమెంట్ వాళ్ళు ఇంకో జీవో తీసుకొచ్చారు అని అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి మీరు జీవో తీసుకొచ్చినంత మాత్రాన తీసుకొచ్చి కోర్టు ఇంటర్ఫియర్ అవ్వడానికి వీల్లేదంటే కుదరదు. యూ మస్ట్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది సిటిజన్స్ అని చెప్పేసి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందంట. అట్లాగా సో మినిమం ఎడ్యుకేషన్ కనుక ఎలక్షన్లో పెట్టాలని అనుకుంటే అది కష్టం, ఎందుకంటే వీళ్ళే చేయాలి, అమెండ్మెంట్ వీళ్ళే చేయాలి. వీళ్ళు చేస్తారా అంటే ఖచ్చితంగా చేయరు. అది సో సర్పంచ్, గ్రామ పంచాయతీ సర్పంచ్, ఇది అర్థమైంది కదండి. ఈ లోక్సభ మెంబర్స్ ఎలా ఎన్నిక అవుతారు చెప్పండి. వాట్ సార్? ఎస్ స్టేట్ లెవెల్, రాజ్యసభకు అట్లా ఏమని చెప్పండి. లేదు సార్, ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు, ఒక పంచాయతీ లెవెల్లో తప్ప. పంచాయతీ లెవెల్లో కూడా రిస్ట్రిక్షన్ ఏంటి, 10th క్లాస్ ఉండాలి, తర్వాత 2 పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు, 2 పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు అనుకుంటా పంచాయతీ ప్రెసిడెంట్కి. దానికే కావాలి, ఎందుకంటే దేశం మొత్తం మీద దేశం అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కదా. దేశ భవిష్యత్తు అంతా పంచాయతీ ప్రెసిడెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. సో ఎంపీలు మాత్రం ఎన్ని కోట్లైనా ఉండొచ్చు, ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, ఎంతమంది పిల్లలైనా ఉండొచ్చు వాళ్ళకి. ఓకే సార్, సో ఇటు అర్థమైంది కదా లోక్సభ మెంబర్స్ ఎట్లా ఎన్నిక అవుతారు ఏంటి. సో ప్రైమ్ మినిస్టర్, ఇంకొకటి కూడా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. సో లోక్సభ మెంబర్స్ ఇలా ఎన్నికైనా ప్రధానమంత్రి అనేవాడు ఈ హౌస్ నుంచైనా అవ్వచ్చు, ఏ హౌస్ నుంచైనా అవ్వచ్చు. ఎందుకంటే మీరు కిందాక 303 మంది నెగ్గారని ఇక్కడ ఇందాక చెప్పాను మీకు 303 మంది నెగ్గారని. ఈ 303 మంది ఇక్కడి నుంచి నెగ్గారు, కానీ వీళ్ళ లీడర్ అన్నమాట, ఈ 303 మంది లీడర్ మాత్రం ఇక్కడ ఉన్నాడు. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ 303 మంది ఏం చేస్తారంటే ఇతని పేరుని నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్కి. సో 303 మంది ఈ హౌస్లో ఎవరైతే వాళ్ళు లీడర్ ఉన్నారో అతని పేరుని నామినేట్ చేస్తారు. సో అలాగేంటంటే సో మన్మోహన్ సింగ్ విన్నారా, ద ఫేమస్ ఎకానమిస్ట్. సో మన్మోహన్ సింగ్ అనే అతన్ని ఇక్కడ ఈ హౌస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 2 times అయ్యాడు. సో ఈ వాజ్ నాట్ ఎలెక్టెడ్ ఫ్రమ్ లోక్సభ, he was nominated from Rajya Sabha only. So even though he served 2 times as a prime minister to India, 2014 to 2014, 2004 to 2014. ఓకే, సో ఇట్లాగా అవుతుందన్నమాట. చూడండి, ఇది లోక్సభ కంపోజిషను, రాజ్యసభ కంపోజిషన్ కూడా చెప్పేస్తాను అప్పుడే. చెప్పండి. కోర్టులకి జ్యుడిషియరీకి ఉంటుంది, ప్రెసిడెంట్కి ఉంటుంది, జ్యుడిషియరీకి కూడా ఉంటుంది. జనరల్ ఏంటంటే ఏదన్నా బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బిల్ ఇంట్రడ్యూస్ ఐదర్ లోక్సభ రాజ్యసభ రండి, అది మంచి బిల్ అని మా బిల్లు. సో బిల్ ఏంటంటే లోక్సభలో ఆమోదం పొందింది అనుకోండి, వాళ్ళే రాజ్యసభలో ఉంటే ఇక్కడ కూడా ఆమోదం పొందుతుంది. సో జనరల్గా తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. సో ప్రెసిడెంట్ ఏంటంటే ఆ బిల్ని స్టడీ చేసిన తర్వాత అది రీజనబుల్ అయితే సంతకం చేస్తాడు, లేదా పక్కన పెడతాడు. సో పక్కన ఎంతకాలం పెట్టగలడు, 14 రోజులు పెట్టగలడు అంతే. 14 రోజుల తర్వాత మళ్ళీ అతను సంతకం పెట్టాలి, యాజిటీస్గా బిల్ పంపితే సంతకం పెట్టాలి. సో పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు సిటిజన్స్ ఏం చేస్తారంటే కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. సో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ ఇది రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క చట్టం జరిగిందా లేదా అని చెప్పేసి కోర్టు దాన్ని అనలైజ్ చేస్తుంది. ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిందని చెప్తే ఏం చేస్తుందంటే దాన్ని కొట్టేస్తుంది, ఆ జీవోని చెల్లకుండా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుంది. సో దాంతో ఆ జీవో అక్కడ స్ట్రక్ డౌన్ అవుతుంది.
సో ఒక 2 minutes. సభ ఉంది, అది కూడా చెప్పేస్తాను. సో అకార్డింగ్ టు ద సార్ ఎస్ అరుణ్ జైట్లీ ఇప్పుడు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఫ్రమ్ రాజ్యసభ సార్. నిర్మలా సీతారామన్ ఈజ్ ఫ్రమ్ రాజ్యసభ. She is from Rajya Sabha. Okay. So according to the Article 80 of Indian Constitution, there is a Rajya Sabha. So Rajya Sabha, the total Rajya Sabha members 250 out of 250, 238 plus 12. So 238 members are elected members, 12 members are nominated members. So these 238 members are elected from the all over India. These 12 members nominated by the president to the Rajya Sabha. So these 12 members are experts in various fields. So various fields means science, arts, తర్వాత స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేవారు కాదు, కానీ సచిన్ టెండూల్కర్ కాడి నుంచి స్పోర్ట్స్ని కూడా యాడ్ చేశారు. సో తర్వాత ఏంటంటే సోషల్ అవేర్నెస్. సో ఏంటంటే ఇట్లాంటి ఓన్లీ total 12 members nominated to the Rajya Sabha by the President of India. The remaining 238 members are elected from the respective states నుంచి అన్నమాట. సో ఈ స్టేట్స్ నుంచి ఈ యొక్క 235 మంది ఎలెక్ట్ అవుతారు. సో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్ ఫర్ రాజ్యసభ? ద ఫస్ట్ క్వాలిఫికేషన్, ఈ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ద సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ మస్ట్ బి ద ఏజ్ ఆఫ్ 30 years, 30 సంవత్సరాలు ఉండాలి. సో అది లోక్సభకు అయితే 25 years ఉండాలి. సో రాజ్యసభకు అయితే ఏంటంటే 30 years ఉండాలి. ద రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ ఆర్ సేమ్ టు ద లోక్సభ. వాట్ ఎవర్ ద క్వాలిఫికేషన్స్ ఫాలోడ్ ఫర్ లోక్సభ, ద సేమ్ క్వాలిఫికేషన్ అప్లైడ్ టు ద రాజ్యసభ ఆల్సో. ద ఏజ్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఏజ్ ఓన్లీ 30 years, అక్కడే 25 years. సో ఇక్కడ ఎలక్షన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. చెప్పండి. సో జనరల్లీ దిస్ హౌస్ ఆల్సో నోన్ యాజ్ ఎల్డర్స్ హౌస్. ఎల్డర్స్ హౌస్ అంటే పెద్దల సభ, అంటే వయసు మీరిపోయిన వాళ్ళని మాత్రమే ఈ సభలో ఉంచుతారు. దీనికి కారణం ఏంటంటే ఈ హౌస్లో నుంచి ఎవరైనా రావచ్చు. ఉడుకునెక్కుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వీళ్ళు దాన్ని ఏంటంటే సర్ది చెప్తారు, మంచి విషయాలు మాట్లాడతారు, మంచి చెడు విచక్షణ అంతా ఈ హౌస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అని కాన్స్టిట్యూషనల్ మేకర్స్ యొక్క ఫీలింగ్. అంతే పెద్దల సభ అని అందుకే అంటారు అన్నమాట. చూడండి, ఏదైనా మన ఇప్పుడు నలుగురు యూత్ ఉన్నా కూడా డిసిషన్ ఒకలాగా ఉంటుంది, నలుగురు ఎల్డర్స్ ఉన్నా కూడా డిసిషన్ ఒకలా ఉంటుంది. సో దాన్ని కంపోజ్ చేయడం దాన్ని సపరేట్ చేయడం కోసం ఏంటంటే ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అనేది 30 years పెట్టడం జరిగింది. ఓకే. సో టోటల్ మెంబర్స్ 250 అన్నాం కదా, 238. సో ఈ 238 మెంబర్స్ కూడా ఎక్కడి నుంచి ఎన్నికవుతారంటే రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారు. సో ఆల్రెడీ రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారంటే ఇది కూడా ది 238 members also allotted to the various states. So based on their population, ఆయా రాష్ట్రాల పాపులేషన్ బట్టి 238 మంది ఎన్నికవుతారు. ఓకే. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. సో 29 రాష్ట్రాలకి చూడండి, సో లైక్ 29 states. సో 29 states నుంచి ఈ 238 members రిప్రజెంటేషన్ ఇస్తారు. ఈ 238 members ఎట్లాగ ఎలక్ట్ అవుతారంటే, సపోజ్ తమిళనాడుకి 10 మంది ఉన్నారు, సో ఆంధ్రప్రదేశ్కి 9 మంది ఉన్నారు, సో తెలంగాణకి 7 ఉన్నారు, అట్లాగే యూపీకి వచ్చేసరికి పెద్ద స్టేట్ కదా 30 మంది ఉన్నారు. ఇది కూడా ఇట్ ఈజ్ డిపెండ్ అపాన్ ద పాపులేషన్. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ మంది రిప్రజెంటేషన్ ఉంటుంది, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకి తక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది. కొన్ని స్టేట్స్కి అయితే రిప్రజెంటేషన్ ఉండదు, ఎందుకంటే చాలా తక్కువ జనాభా ఉన్న స్టేట్స్కి. సో అట్లాగే ఏంటంటే 238 members ఉంటారు. ఈ 238 members ఎలా ఎలక్ట్ అవుతారంటే చూడండి,
సో రాజ్యసభ అంటే పర్మనెంట్. ద టర్మ్ ఆఫ్ ది రాజ్యసభ పర్మనెంట్. ద టర్మ్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్ ఈజ్ 6 years. సో దీనికి టర్మ్ ఎంత, మెంబర్ యొక్క టర్మ్ ఎంత అంటే 6 years. హౌస్ మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. లోక్సభ టర్మ్ 5 years, మెంబర్ టర్మ్ కూడా 5 years. అంటే 5 సంవత్సరాల కాలం తర్వాత ఇందులో కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. దీని ఎలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో చెప్తాను చూడండి. సో ఇక్కడ 6 years ఉంటుంది. టోటల్ 238 మెంబర్స్. 238 మెంబర్స్లో ఎవ్రీ 2 years 1/3 మెంబర్స్ ఆర్ రిటైర్డ్ ఫ్రమ్ ది రాజ్యసభ. 1/3 మెంబర్స్ రిటైర్డ్ ఫ్రమ్ ది రాజ్యసభ. 75 మెంబర్స్, 80 మెంబర్స్. ప్రతి 2 సంవత్సరాలకి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు. అంటే ఈ 80 మెంబర్స్కి ఏమవుతుంది, 6 years టర్మ్ అయిపోతుంది. 6 years terms completed, 80 members, and it means 1/3 of 250 members. అంటే 1/3 మెంబర్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిజైన్ చేస్తారంటే రిటైర్ అవుతారు. సో ఎట్లా రిటైర్ అవుతారు సార్? అందరూ ఒకేసారి అంతమందిని ఒకేసారి ఎన్నుకుంటారు కదా. ఎన్నుకున్న తర్వాత ఒకేసారి 80 మంది ఎలా రిటైర్ అవుతారు? అయితే అందరూ ఒకేసారి అయిపోవాలి కదా. 80 మంది రిటైర్ అవ్వటం ఏంటంటే, సో ఇది ఈ హౌస్ ఎప్పుడు ఏర్పడిందంటే, సో 1954లో ఏర్పడింది. సో 1954లో ఏర్పడిన తర్వాత టోటల్ 250 మెంబర్స్ని ఎన్నిక చేసుకున్నారు. లాటరీ పద్ధతిలో 250 మెంబర్స్ అందరూ పంపించారు. పంపించిన తర్వాత 2 years తర్వాత ఏం చేశారంటే 1/3 మెంబర్స్ని లాటరీ పద్ధతిలో బయటికి పంపించేశారు. 1/3 మెంబర్స్ని లాటరీ పద్ధతిలో బయటికి పంపించారు. అంటే 80 మందిని బయటికి పంపించేశారు. సో 80 మందిని బయటికి పంపించేసిన తర్వాత ఏం చేశారంటే ఈ 1/3 మెంబర్సు ఈ లాటరీ పద్ధతిలో బయటకు వచ్చేసారు. కాబట్టి ఈ 80 మంది ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే లాటరీలో తీసినప్పుడు ఒక్కో రాష్ట్రం, ఇప్పుడు ఏపీ నుంచి ఒక 3 రావచ్చు, తెలంగాణ నుంచి 2 రావచ్చు, యూపీ నుంచి 5 రావచ్చు. ఇట్లాగా 80 మంది ఆయా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అయి ఉంటారు. సో సపోజ్ ఏపీ నుంచి 2 ఖాళీ అయ్యారు. వీళ్ళు మళ్ళీ ఏపీ నుంచి మాత్రమే ఎన్నికవుతారు రాజ్యసభకి. సో వీళ్ళు మళ్ళీ రెండు ప్లేస్లు ఖాళీ అయినాయి కాబట్టి వీళ్ళిద్దరు ఏపీ నుంచి ఎన్నికవుతారు. కాబట్టి మళ్ళీ వీళ్ళు కొత్తగా ఏపీ నుంచి ఎన్నికవుతారు. అప్పుడు వీళ్ళ టర్మ్ ఎంత ఉంటుంది, 6 years. ఓకే, మీకు అర్థమవుతుందండి? సో వీళ్ళ టర్మ్ 6 years ఉంటుంది. సో అట్లాగా ఇది 1954లో జరిగింది. సో 1956లో ఏం చేశారంటే మరలా 2/3 మెంబర్స్, మళ్ళీ 2 years అయింది, మరలా 1/3 మెంబర్స్ని తీస్తారు. 1/3 మెంబర్స్ ఎవరైతే వీళ్ళు ఇక్కడ 1954లో ఎలక్ట్ అయ్యారో 1/3 మెంబర్, వాళ్ళని మినహాయించేసి రిమైనింగ్ మెంబర్స్ ఉంటారు కదా, రిమైనింగ్ 2/3 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 2/3 మెంబర్స్లో లాటరీ ద్వారా 1/3 మెంబర్ని బయటికి పంపించారు. క్లియర్, అర్థమవుతుందా మీకు? సో 1/3 మెంబర్స్ని బయటికి పంపించారు. అంటే దాని అర్థం ఏంటి, ఈ 1954లో 52లో ఎలక్ట్ అయినటువంటి 52లో ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు 54కి వస్తే 1/3 మెంబర్స్ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎంత టైం ఎంజాయ్ చేశారు, ఓన్లీ 2 years. సో 56కి వచ్చేసరికి ఏంటంటే మరలా 1/3 వెళ్ళిపోయారు. అంటే ఈ 52లో ఎలక్ట్ అయినవాడు 56 వరకు వచ్చేసరికి ఎంత టైం ఎంజాయ్ చేశారు, 4 years ఎంజాయ్ చేశారు. 1958, సో 58కి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ 1/3 వెళ్ళిపోతారు. అంటే 58 వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. సో ఎవరైతే 6 years అయిపోతుందో వాళ్ళు 1/3 ఉంటారు, ఆ 1/3 బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎన్నికవుతారు. అంటే దాని అర్థం ఏంటి, సో 1952లో ఎన్నిక చేశారు, 54కి వచ్చేసరికి 1/3 మెంబర్స్ బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ కొత్తగా 1/3 వచ్చారు. 56కి వచ్చేసరికి 1/3 వెళ్ళిపోయారు, కొత్తగా మళ్ళీ 1/3 వచ్చారు. 58కి 1/3 వెళ్ళిపోయారు, 1/3 మళ్ళీ వచ్చారు. అంటే సో వీడి 2 years ఉన్నాడు, వీడు 4 years ఉన్నాడు, వీడు 6 years ఉన్నాడు. సో వీడు మళ్ళీ 1954లో ఎలక్ట్ అయినాడు, ఎప్పుడు రిటైర్ అవుతాడు, 1960లో రిటైర్డ్ అవుతాడు. సో 1956లో ఉన్నవాడు 1962లో రిటైర్డ్ అవుతాడు. సో 1958లో ఉన్నవాడు 1964లో రిటైర్డ్ అవుతాడు.
అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 6 years టర్మ్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. సో మొదటి 2 years మొదటి 2 terms ఉన్న వాళ్ళకి మాత్రమే తక్కువ టర్మ్ వచ్చింది. ఒకరికి 1/3 మెంబర్స్కి 2 years వచ్చింది, ఇంకో 1/3 మెంబర్స్కి 4 years వచ్చింది. సో అర్థమవుతుందండి? అర్థమవుతుంది. సో రీజన్ ఏంటండి, 6 years తర్వాత అట్లా వస్తారు కదా. సో ఇలా చేయడానికి అంటే మరి ఒకేసారి 1950లో 250 మెంబర్స్ని ప్రతి స్టేట్ నుంచి తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత ఎవరిని పంపించాలి? ఇప్పుడు ఇది పర్మనెంట్ హౌస్. ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ రిజైన్ చేయాలి. రిజైన్ చేస్తే కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. కొత్త వాడు వచ్చి జాయిన్ అవ్వాలంటే ఉన్న ఫుల్ మెంబర్స్లో కొంతమంది 1/3 మెంబర్స్ వెళ్ళిపోవాలి. చెప్పండి. సో ఇది ఎట్లా ఉంటుందంటే రాజ్యసభ బిజినెస్ రూల్స్ ఉంటాయి సార్, బిజినెస్ రూల్స్. సో ఫార్మేషన్ ఆఫ్ ది రాజ్యసభ ఎట్ ద టైమ్ ఆఫ్ ద 1952. సో ఎట్ ద టైమ్ దే ఆర్ ఫ్రేమ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది రాజ్యసభ. సో ఇన్ దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దే వర్ మెన్షన్డ్. దాన్ని బట్టి మనం నడుచుకున్నాం. సో దీన్ని రాజ్యసభని పర్మనెంట్ హౌస్ కింద ఎందుకు చేశారు, దీన్ని టెంపరీ హౌస్ కింద ఎందుకు చేశారు అని అడిగితే, సో రాజ్యసభ పర్మనెంట్ హౌస్ అని ఎందుకు అడతారంటే డ్యూరింగ్ ఏంటంటే ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఈ హౌస్ మాత్రం కంపల్సరీగా ఉండాలి, ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఏళ్ళ సాయంతో అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా రాజ్యసభ సో డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో కూడా రాజ్యసభ అలాగే ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలో కూడా రాజ్యసభ ఉంటుంది. సో లోక్సభ కూడా లోక్సభ ఉంటుంది, బట్ అండర్ సస్పెన్షన్. సస్పెండ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటిల్ గివ్ ద ఫర్దర్ ఆర్డర్స్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఇన్ సస్పెన్షన్. అది లోక్సభ. రాజ్యసభ మాత్రం సస్పెండ్ చేయడు. ఓకే, రాజ్యసభను మాత్రం సస్పెండ్ చేయడు. ఓకే అండి. ఇక్కడ చూడండి, సార్ ఎట్ ప్రజెంట్ 230 ఎట్ ప్రజెంట్ 250 సార్, 250కి ఎలక్ట్ చేస్తారు అప్పుడు. ఓకే. సో వీళ్ళు ఎలాగ ఎలక్ట్ అవుతారంటే, ఈ 1/3 మెంబర్స్ ఎలాగ ఎలక్ట్ అవుతారంటే ఒక్కో స్టేట్స్కి బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ద రాజ్యసభ మెంబర్స్ ఆల్సో అలాటెడ్ బేస్డ్ ఆన్ దేర్ పాపులేషన్. సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది ఉన్నారు, తెలంగాణ తమిళనాడు నుంచి 10, తర్వాత యూపీ నుంచి 30 మంది, సో తెలంగాణ నుంచి 7, కేరళ నుంచి 2, మహారాష్ట్ర నుంచి 12 మంది ఇట్లా ఉన్నారు. సో వీళ్ళందరూ ఎవరు ఎలక్ట్ చేస్తారంటే, సో దీస్ ఆర్ స్టేట్స్ చూడండి. సో ఈ స్టేట్స్ నుంచి సో ఆంధ్రప్రదేశ్ 9, తమిళనాడు 10 మంది, తెలంగాణ 7, మహారాష్ట్ర 12, యూపీ 30. సో ఇట్లాగ ఏంటంటే ఒక్కో స్టేట్ నుంచి అలా రిప్రజెంటేషన్ ఉంటుంది. టోటల్కి వచ్చేసరికి 238 ఓన్లీ, నాట్ 250, 238. సో ఇక్కడ ఏమవుతుందంటే రాజ్యసభలో నుంచి సో 2020లో 1/3 మెంబర్స్ ఆర్ రిటైర్డ్ ఫ్రమ్ రాజ్యసభ. సో దీస్ 1/3 మెంబర్స్ రిటైర్డ్ ఫ్రమ్ రాజ్యసభ ఇన్ 2020. సో ఈ 1/3 మెంబర్స్ రిటైర్ అంటే వీళ్ళు ఎప్పుడు ఎలక్ట్ అయ్యారు? 2014. సో ఇన్ 2014 1/3 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ టు ద రాజ్యసభ. సో దీస్ 1/3 మెంబర్స్ టర్మ్ దీస్ 1/3 మెంబర్స్ ఆర్ రిటైర్డ్ ఇన్ 2020. అంటే 6 years అయిపోయింది. సో దీస్ 1/3 మెంబర్స్ అంటే 80 మంది. ఈ 80 మంది ఎక్కడ సంబంధించిన వాళ్ళు అంటే, సపోజ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఒక 3 ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఒక 3 ఉన్నారు, సో తర్వాత తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు, తర్వాత యూపీ వాళ్ళకి 20 మంది ఉన్నారు, మహారాష్ట్రలో ఒక 6 ఉన్నారు, సో తర్వాత గుజరాత్ వాళ్ళు ఒక 3 ఉన్నారు. సో ఇట్లా చూసుకుంటే ఏంటంటే టోటల్ 80 మంది. ఓకే. అంటే ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయ్యి ఉంటారండి అందరూ కలిపి. అర్థమైందా మీకు? సో ఇక్కడ చూడండి, సపోజ్ మరి ఆంధ్రప్రదేశ్లో 3 ఖాళీలు ఉన్నాయి, ముగ్గురు
ఎలక్ట్ అవ్వాలి, ముగ్గురు మళ్ళీ పంపించాలి మళ్ళీ రాజ్యసభకి. అప్పుడు ఏం చేస్తారంటే, సో దిస్ ఎన్బి 80 seats are vacant in the Rajya Sabha. So immediately the election commission issued a notification for the conduct of the election for the 80 members to the Rajya Sabha. సో ఈ 80 సీట్లకి యూనియన్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది. సో నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు ఏదో ఒక డేట్ పెడుతుంది, ఎలక్షన్కి ఒక డేట్ ఇష్యూ చేస్తుంది. సో ఆ డేట్లో ఆ రెస్పెక్టివ్ స్టేట్లో ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇక్కడ ఈ ముగ్గురిని ఎవరు ఎన్నుకుంటారు అంటే, సపోజ్ వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారంటే చూడండి, ఇక్కడ స్టేట్కి వచ్చేసరికి ప్రతి స్టేట్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. క్లియర్? లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ గవర్నర్. సో ఇట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ది ఎవ్రీ స్టేట్. చూడండి, ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్. లైక్ ద యూనియన్ ఆల్సో ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. ఇక్కడ గవర్నర్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఈజ్ ఆల్సో నోన్ as the representative of the union government. Legislative assembly like Lok Sabha, legislative assembly also known as the people house. So legislative assembly the similar to the Lok Sabha, legislative council the similar to the Rajya Sabha. So this house also known as the elders house. So these legislative assembly members are known as MLA, legislative council members are known as MLC. సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఇక్కడ 2 హౌసెస్ సిస్టమ్ ఉంటాయి. ప్రతి స్టేట్లోని కూడా 2 హౌసులు ఉండాలన్న రూల్ ఏం లేదు. భారతదేశంలో ఇప్పటికి 7 రాష్ట్రాల్లో మాత్రమే 2 హౌసెస్ సిస్టమ్ ఉంది. సో మిగతా 7 రాష్ట్రాలు, 22 రాష్ట్రాల్లో ఈ హౌస్ లేదు. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకటే ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. కానీ 7 స్టేట్లో మాత్రమే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంది. సో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ. సో తెలంగాణ అండ్ 7 స్టేట్స్ ఓన్లీ, 7 స్టేట్లలో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇక్కడ వీళ్ళని ఎవరినైతే రాజ్యసభ మెంబర్స్ ఎలా ఎన్నుకోబడతారంటే, సో రాజ్యసభ రీజన్ ఏమీ లేదు, దట్ ఈస్ ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్. సో మన దేశంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, సో కన్సర్న్ గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ పెట్టి ఒక రెజల్యూషన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ చేసి యూనియన్ గవర్నమెంట్కి పంపిస్తే, సో యూనియన్ గవర్నమెంట్ దాని కన్సిడరేషన్లో తీసుకుంటుంది. సో కన్సిడరేషన్లో తీసుకుని యూనియన్ గవర్నమెంట్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఫైనల్గా ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పెట్టుకోవచ్చు. లేదు ఇది తీసేయాలన్నా సరే, ఇది మాకు అవసరం లేదని చెప్పేసి ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఈ రెజల్యూషన్ యూనియన్ గవర్నమెంట్కి పంపిస్తే, ఆ యూనియన్ గవర్నమెంట్ ఆ రెజల్యూషన్ ఏం చేస్తుందంటే పార్లమెంట్లో పెట్టి, సో పార్లమెంట్లో దాన్ని ఆమోదం చేసి ప్రెసిడెంట్ సైన్ అయిన తర్వాత దీన్ని తీసేయచ్చు. సో ఇక్కడ మన స్టేట్లో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 2004లో ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఎందుకని రాజశేఖర రెడ్డి గారు పెట్టారంటే, సో దీనివల్ల ఉపయోగం అయితే లేదు. ఎందుకని పెట్టారంటే రాజకీయ నిరుద్యోగులు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. క్లియర్? ఏర్పాటు చేశారు. దాంతో ఏంటంటే అప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళకి అధికారం లేనప్పుడు ఏంటంటే 2004లో ఫస్ట్ టైం వచ్చింది వాళ్ళకి. ఎప్పటి నుంచి లేదు? 1996 నుంచి వాళ్ళకి అధికారం లేదు. దాంతో ఏంటంటే ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో, ఈ హౌస్కి ఎలక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెద్దలందరినీ తీసుకెళ్ళి ఇందులో పడేశారు. సో ఇది కంటిన్యూ అవుతుంది. సో ప్రతి ఏ పార్టీ వాళ్ళు అయితే ఆ పార్టీ వాళ్ళు అందులో కంటిన్యూ అవుతున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి 2019కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఇష్టం లేదు. సో దానికి ఏంటంటే ఇది తీసేయాలని చెప్పేసి ఈ హౌస్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్ కాపీని యూనియన్ గవర్నమెంట్కి పంపించాడు. అది యూనియన్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. సో అక్కడ యూనియన్ గవర్నమెంట్ దగ్గర పాస్ అయ్యి వస్తే కనుక ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పోతుంది ఏపీలో. ఎందుకు తీసేయాలి చెప్పండి. ఏదైనా మనం జీవో లేదా రెజల్యూషన్ చేస్తే రెండిట్లోనే అప్రూవ్ అవ్వాలి. ఎస్, రెండిట్లో అప్రూవ్. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు తీసేయమని చెప్పి ఓన్లీ అసెంబ్లీలో చేసి పంపించేశాడు. ఎమ్మెల్సీలు కదా, హౌసే మాకు వద్దని. అదే
హౌస్ తీసేయమని చెప్పి ఇందులో చేసి పంపించాడు. అప్పుడు రెండు దాంట్లో కూడా చేయాలి కదా మామూలుగా అయితే. ఇప్పుడు ఇది ఎన్ని తీసేయమంటున్నాడు? టీడీపీ వాళ్ళకి టోటల్ ఇక్కడ ఉన్నది 50 మంది అండి. మనకు ఇందులో మన ఎమ్మెల్సీలు 50 మంది. సో ఈ ఎమ్మెల్సీలు 50 మందిలో ఇంచుమించు 33 మంది తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. సో ఏదన్నా ఈ బిల్లు ఇందులో బిల్ పాస్ అయిన తర్వాత ఇందులోకి వస్తే బిల్ ఇక్కడ పాస్ అవ్వట్లేదు. చెప్పండి. ఏ జీవో అది రిమూవ్ చేయాలనేది అవసరం లేదు, అది అవసరం లేదు. సో ఈ హౌస్ ఏ అవసరం లేదని అనుకున్నప్పుడు ఆ జీవోని వాళ్ళు పాస్ చేస్తారా? అందుకని చెప్పేసి ఈ హౌసే ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ హౌస్ రిజల్యూషన్ తోటి ఏర్పాటు అయింది కదా. అప్పుడు తీసేయాలనుకున్నప్పుడు కూడా ఈ హౌస్ రిజల్యూషన్ తోటే అవుతుంది. చూడండి ఇక్కడ వీళ్ళని ఎలక్ట్ సపోజ్ ఇక్కడ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఏపీలో 10, సపోజ్ మొత్తం ఖాళీలు 3 వచ్చినాయి. ఇప్పుడు 2020లో 1/3లో 8 మంది ఖాళీ అయితే అందులో 3 ఏపీకి వచ్చినాయి. ఏపీ నుంచి ఎలక్ట్ అవ్వాలి. ఈ ఏపీ నుంచి ఎలక్ట్ అవ్వాలి. ఎవరు ఎలక్ట్ చేస్తారంటే రాజ్యసభ మెంబర్స్ని. సో ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఆర్ ది ఎలక్టోరల్స్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్స్. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అంటే వీళ్ళు ఏమంటే ఎమ్మెల్యేలు అంటాం కదా. ఈ ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభ మెంబర్స్ ఎన్నుకోబడతారు. అర్థమైందండి? ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభ మెంబర్స్ ఎన్నుకోబడతారు అన్నమాట. ఇక్కడ చూడండి 175 మెంబర్స్ ఉన్నారు. ఈ 175 మెంబర్స్ వచ్చేసరికి 151 వైసీపీ వాళ్ళు ఉన్నారు, 23 వచ్చేసరికి టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురిని ఎన్నుకోవాలంటే ఎవరు ఎన్నుకోవాలంటే ఈ 175 మెంబర్స్ ఎన్నుకోవాలి. సో 1, 2, 3 క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2, క్యాండిడేట్ 3. ఓకే. సో ఈ క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2, క్యాండిడేట్ 3 వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురికి ఎవరు ఓట్లు వేయాలి? 175 మంది ఓట్లు వేయాలి. 175 మంది ఓట్లు వేయాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే 3 ఖాళీలు వచ్చినాయి కాబట్టి ముగ్గురిని ఎన్నుకోవాలి కాబట్టి మనం 151 మంది ఉన్నాం కాబట్టి వీడికి 50, వీడికి 50, వీడికి 50 ఒకటి వేద్దాం అనుకుంటారు. పార్టీ డిసైడ్ చేస్తుంది. అప్పుడు వీడికి 50, వీడికి 51, 51 పార్టీ విన్ అయినట్టే లెక్క, ముగ్గురు నెగ్గినట్టే లెక్క. అట్లా కాకుండా చూడండి టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. 10 వేకెన్సీస్ ఉన్నాయి. 10 వేకెన్సీస్ కనుక ఎన్నుకోవాలంటే 175. సో 175/10 అంటే ఎంత చెప్పండి? 17.5 అంటే ఆల్మోస్ట్ 18. అంటే ఒక మెంబర్ని ఎన్నుకోవాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఒక మెంబర్ని ఎన్నుకోవాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అప్పుడు వైసీపీ వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? 151 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతమందిని ఎన్నుకోగలరు? ఆల్మోస్ట్ 9 మందిని. అంటే వీళ్ళకి 23 ఉన్నారు కాబట్టి 18 మంది కంటే ఒకడిని ఎన్నుకోగలరు వాళ్ళు. వీళ్ళు 23 ఉన్నారు కాబట్టి ఒక్కడికి మాత్రమే అవకాశం ఉంది వీళ్ళకి. సో వీళ్ళు ఎమ్మెల్యేస్ ఎవరంటే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఓన్లీ. నామినేటెడ్ ఎమ్మెల్యేస్ ఉంటారు. మళ్ళీ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. ఇందులో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా 1 మెంబర్ నామినేటెడ్ బై ద గవర్నర్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆంగ్లో ఇండియన్. సో అతనికి ఓటు హక్కు ఉండదు. ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రాజ్యసభ మెంబర్ని వెనుకని పంపిస్తారు అక్కడికి. అంటే ఇక్కడ వైసీపీ పార్టీకి ఎంతమందిని ఎన్నుకునే దమ్ము ఉందంటే, కెపాసిటీ ఉందంటే 9 మెంబర్స్ని. సో తెలుగుదేశం మెంబర్స్కి ఎంతమందిని ఎన్నుకునే కెపాసిటీ ఉందంటే ఒకరిని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో తెలుగుదేశం పార్టీకి ఒక 75 వచ్చినాయి, వైసీపీ పార్టీకి ఏమో 100 వచ్చినాయి. అప్పుడు ఎన్ని చూడండి ఎంతమందిని ఎన్నుకోగలరు? సో 18 అంటే ఎంతమందిని ఎన్నుకోగలరు? వీళ్ళు 4, టీడీపీ వాళ్ళు 4 ఎన్నుకోగలరు, అంతే కదా? 72 మంది. సో 4 × 18 72 కదా. 72 అంటే 4 టీడీపీ వాళ్ళు ఎన్నుకోగలరు, 6 వైసీపీ వాళ్ళు ఎన్నుకోగలరు. అంటే మరి 10 ఖాళీలు ఒకేసారి రావు కదా, ఒకేసారి రావు. ఎలా వస్తే ఎవ్రీ 2 ఇయర్స్కి 1/3 మెంబర్స్ ఖాళీ అవుతారు కాబట్టి ఆ 1/3లో ఏపీ నుంచి ఎవడన్నా ఖాళీ అయితే వాడిని వీళ్ళు ఎన్నుకుంటారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఎన్నుకుంటారు. ఇక్కడ చూడండి, సో ఆల్ ద రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ త్రూ ద పీపుల్స్ రిప్రజెంటేటివ్స్.
ఆల్ ద రాజ్యసభ మెంబర్స్ అండ్ ఆల్ ద రాజ్యసభ మెంబర్స్ అంటే ఆల్ ద 238 ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ త్రూ ద పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. Here is the all the Lok Sabha members, all the means all the 543 members, 543 of the Lok Sabha members are elected directly through the people of the India. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? వీళ్ళు డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడతారు, వీళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడతారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడతారు వీళ్ళు. అంటే వీళ్ళకి తేడా కనిపిస్తుందా లేదండి? చెప్పండి. ఓకే, అంతే అండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. సార్ ఇప్పుడు మన దగ్గర నుంచి అప్పర్ హౌస్ కి వెళ్ళే నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత సార్? 10 మెంబర్స్. ఎస్. 10 లోనే ఇప్పుడు ఒక రిటైర్ ఒక 3 మెంబర్స్ అవుతున్నారు అనుకోండి. ఆ 3 మెంబర్స్ ని ఇప్పుడు ఎవరు ఎలక్ట్ చేస్తారు సార్? ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది. సో నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత కనీసం ఒక డేట్ ఇష్యూ చేస్తుంది. ఆ డేట్లో ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్స్ కింద ఉంటారు రాజ్యసభ మెంబర్ ఎలక్షన్లో. వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి టీడీపీకి 25 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే. ఆ టీడీపీకి 25 మెంబర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారని ఉంటుందా సార్? వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే విప్ జారీ చేస్తారు. విప్ అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. సో హూ ఎవర్ ద పర్సన్స్ ఇన్ దట్ పొలిటికల్ పార్టీ వైలేట్స్ ద విప్ అంటే ఆర్ ఎగ్నెస్ట్ ద విప్, సో దే మే బీ ద పొలిటికల్ పార్టీ హ్యాజ్ ఎ రైట్ టు డిస్క్వాలిఫై హిమ్. అతన్ని తొలగించే అధికారం ఏంటంటే పొలిటికల్ చెప్పండి. ఈ ముగ్గురిని సెలెక్ట్ చేయాలి కదా సార్, మనం ఇప్పుడు ఎలక్ట్ చేయాలి, రీనామినేట్ చేయాలి అప్పర్ హౌస్ కి. ఆ ముగ్గురిని మనకి ఎంత ఒక 54 మంది ఓట్ చేయాలి. 54 ఎమ్మెల్యేలు. 54 ఎమ్మెల్యేలు ఎవరై ఉంటారు సార్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్గా ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి. వైసీపీ పార్టీ ఉంది, టీడీపీ పార్టీ ఉంది. సో ఈ టీడీపీ పార్టీ వాళ్ళు ఓట్లు వేస్తారు, వైసీపీ పార్టీ వాళ్ళు ఓట్లు వేస్తారు, టీడీపీ వాళ్ళు ఓట్లు వేస్తారు. సో 54 మంది ఒక ఎంపీని ఎన్నుకోవాలంటే 54 మంది ఎమ్మెల్యేలు కావాలి. కాబట్టి ఈ టీడీపీ వాళ్ళకి 54 మంది లేరు కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళు ఏం చేస్తారంటే విత్డ్రా అయిపోతారు. సో ఈ క్యాండిడేట్లను ఎవరు పెట్టుకుంటారంటే వైసీపీ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. వైసీపీ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, జగన్ వైసీపీ హెడ్ కాబట్టి జగన్ డిసైడ్ చేస్తారు ఎవరిని, ఆ ముగ్గురిని ఎవరిని పంపించాలని చెప్పేసి ఎవరు డిసైడ్ చేస్తారంటే జగన్ డిసైడ్ చేస్తాడు. డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళకి పార్టీ నుంచి బీఫామ్ ఇస్తారు. ఆ బీఫామ్ పట్టుకుని ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు, రాజ్యసభ సెక్రటరీ, ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తాడు. ఒక డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ డేట్లో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటేస్తారు. వాళ్ళకి ముందే చెప్పేసుకుంటారు, మన వాళ్ళు ముగ్గురు పోటీలో ఉన్నారు కాబట్టి మీ 50 మంది వీడికేయండి, మీ 50 మంది వీడికేయండి, మీ 50 మంది వీడికేయండి అని డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసినప్పుడు వాళ్ళ క్యాండిడేట్, ఆ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే ఆ పార్టీ నాయకత్వం ఏమందో వాళ్ళకి వేసి వస్తారు. ఆటోమేటిక్గా అంటే ముగ్గురికి మెజారిటీ వస్తుంది. వాళ్ళు ముగ్గురు ఎలక్ట్ అయినట్టుగా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది. సో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. చెప్పండి. సార్ అంతా ఇప్పుడు సపోజ్ ఒక సీటే ఉందనుకోండి, ఒక సీటే ఉంటే మెజారిటీ ఎంత ఉండాలి? సో 2 పార్టీలు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ 50+% ఏంటంటే 88 ఉండాలి. 88 ఎవరికి ఉన్నాయి? ఇక్కడ వైసీపీ గవర్నమెంట్కి ఉన్నాయి, టీడీపీకి లేవు కదా. ఆబ్వియస్లీ వైసీపీ వాడు నెగ్గుతాడు. ఎప్పుడు ఇన్ కేస్ ద టీడీపీ పార్టీ ఎవరైనా క్యాండిడేట్ని పెడితే
క్యాండిడేట్ని పెట్టలేదు అనుకోండి, అనానమస్గా ఎలక్షన్ కమిషనర్ డిక్లేర్ చేస్తుంది ఒకడిని, అంతే. సో ఆ విధంగా ఏంటంటే ఈ రాజ్యసభకి అన్ని స్టేట్ల నుంచి సేమ్ ప్రొసీజర్. సో ఇట్లాంటి ప్రొసీజర్ ద్వారానే రాజ్యసభకి ఎన్నిక అవుతారు. ఇప్పుడు నా కెపాసిటీ ఉన్నా లేకపోయినా నేను పోటీ చేయడానికి పెట్టొచ్చా సార్? దట్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్. కెపాసిటీ ఉన్నా లేకపోయినా పోటీ చేయొచ్చు. తర్వాత ఓడిపోతాం, అది ఎలాగా మనకు ముందే తెలుస్తుంది కదా ఓడిపోతామని. అందుకని ఏం చేస్తారంటే ఆ పార్టీ వాళ్ళు విప్ జారీ చేస్తారన్నమాట. విప్ అంటే ఏంటంటే సో ఓబే ద పార్టీ రూల్స్ అన్నమాట. అంటే పార్టీ ఎవరికైతే ఏమందో వాడికి వేయాలి వెళ్ళి. చూడండి ఇక్కడ మొన్న జరిగింది ఏంటి చూసారా మీరు, మనకి సో మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 2020లో జనవరిలో ఎప్పుడో ఒక ఎలక్షన్ జరిగింది. రాజ్యసభ మెంబర్స్ ఖాళీ అయ్యారు. సో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ని పంపించడం జరిగింది మన స్టేట్ నుంచి. సో అయోధ్య రామిరెడ్డి 3 సీట్లు వేకెన్సీ వచ్చినాయి, 3 పంపించారు. ఒకతను అయోధ్య రామిరెడ్డి ఈజ్ ఫ్రమ్ నరసరావుపేట, ద అదర్ వన్ ఈజ్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈజ్ ఫ్రమ్ రామచంద్రపురం, ఈజ్ ఎక్స్ మినిస్టర్, అండ్ మోపిదేవి వెంకటరమణ ఈజ్ ఫ్రమ్ గుంటూరు. వీళ్ళు 3 పంపించారు. వీళ్ళు 3 పంపించినప్పుడు ఏంటంటే తెలుగుదేశం కూడా ఒక క్యాండిడేట్ని నిలబెట్టింది, వర్ల రామయ్య అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ని పోటీలో నిలబెట్టింది. సో పోటీలో నిలబెట్టినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, టీడీపీ పొలిటికల్ పార్టీ ఏం చేసిందంటే విప్ జారీ చేసింది. విప్ అంటే ఏంటంటే ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది కన్సర్న్ పొలిటికల్ పార్టీ. సో ఇఫ్ ఎనీవన్ నాట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది కన్సర్న్ పొలిటికల్ పార్టీ, ద పొలిటికల్ పార్టీ హ్యాస్ ఎ రైట్ టు టేక్ ఎన్ యాక్షన్ అగెన్స్ట్ హిమ్. సో అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో దట్ ఈజ్ నోన్ ఎస్ విప్ అంటారు. ఆ విప్ జారీ చేసినప్పుడు అప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. ఒకళ్ళు ఏంటంటే గన్నవరం ఎమ్మెల్యే పేరేంటంటే అతని పేరు వల్లభనేని వంశీ. తర్వాత గుంటూరు 2 ఎమ్మెల్యే ఎవరంటే రమణ. సో వీళ్ళ తర్వాత ఇంకొక అతను ఏంటంటే చీరాల ఎమ్మెల్యే, 3 చీరాల ఎమ్మెల్యే పేరు ఏంటంటే నాట మనిషి, అతని పేరు కరణం బలరాం. ఈ కరణం బలరాం అని వీళ్ళు 3 కూడా టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. సో వీళ్ళు 3 ఇరికించాలన్న ఉద్దేశంతో ఏం చేసిందంటే తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేసినప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఏం చేశారంటే ఎలక్షన్ బ్యాలెట్ ఉంటుంది, ఇలాగా బ్యాలెట్ ఉన్నప్పుడు ఏం చేశారంటే సో ఓటు ఇట్లా వేయాలి. సో ఈ ఎదురుగున్న బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో ఓటు వేయాలి. క్లియర్? సో బాక్స్లో ఓటు వేయాలి. ఇది వైసీపీ క్యాండిడేట్, ఇది టీడీపీ క్యాండిడేట్. ఇక్కడ కానీ వేయాలి ఓటు. సో ఇక్కడ కనుక వేసారనుకో, వాళ్ళు టీడీపీ వాళ్ళు కనుక వైసీపీకి వేసారనుకో, సో వాళ్ళు విప్ని ధిక్కరించినట్లు లెక్క. సో ఇక్కడ కానీ వేసారనుకో విప్కి అనుకూలంగా వేసినట్లు లెక్క. కానీ టీడీపీకి వేయాలంటే వాళ్ళు టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. సో అలాగని చెప్పేసి వైసీపీ పార్టీకి వేస్తే సో మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారేమో తర్వాత అని చెప్పేసి భయపడి ఏం చేశారంటే వాళ్ళు ఓటు తీసుకొచ్చి మధ్యన వేశారు. మీకు అర్థమవుతుందండి? అంటే ఇన్వాలిడ్ ఓటు వేశారు, ఇన్వాలిడ్ ఓటు వేశారు. సో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఒకటి వైసీపీ పార్టీకి వేశారనుకోండి, సో దే ఆర్ అగెన్స్ట్ ద విప్ ఆఫ్ ది కన్సర్న్ పొలిటికల్ పార్టీ. కానీ వైసీపీ గవర్నమెంట్కి వేయలేదు. సో అలాగని తెలుగుదేశం గవర్నమెంట్కి వేసారా? సో అక్కడ వేయటానికేమో వాళ్ళకి ఇష్టం లేదు, ఓటు అయితే వేయాలి. అప్పుడు ఏం చేశారంటే తెలివిగా ఎవరికి పనికి రాకుండా వేశారు. ఎవరికి పనికి రాకుండా వేయటం వల్ల అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? అధికార పార్టీకే ఉంటుంది. వీళ్ళిద్దరు అపోజిషన్ పార్టీ వాళ్ళు కదా. సో ఇట్లాంటి దాన్ని ఏమవుతుంది, విప్ ధిక్కరిస్తే ఏమవుతుందంటే స్పీకర్కి కంప్లైంట్ ఇస్తే స్పీకరు ఆ విప్ ధిక్కరించినటువంటి వ్యక్తిని డిస్క్వాలిఫై చేయాలి. అంటే అతనికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పొజిషన్ని రద్దు చేయాలి. తెలుస్తుంది, ఎవరెవరికి వేస్తున్నారో కూడా తెలుస్తుంది. సో ఇట్ ఈస్ ద రాజ్యసభ ఎలక్షన్ అండి. మీకైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంతవరకు.